సుఖదాయిని సుప్పిని సుధపూసని రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ లోని ఈ డైలాగ్ మస్తు పాపులర్ అయింది. టాలీవుడ్ నటి హేమను చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు ఇదే డైలాగ్ గుర్తుకు వస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన హేమ పండించిన డ్రామా అంతా ఇంత కాదు. చేయాల్సిందంతా చేసి తనేదో సుద్దపూస అన్నట్లు తెగ బిల్డపిచ్చింది. నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత అమాయకురాలి లెవెల్లో డ్రామా నడిపించింది. బుకాయించి చివరికి బొక్క బొర్లా పడింది. బెంగళూరులో రేవ్ పార్టీలో పలువురు నటులు పట్టుబట్టట్లు వార్తలు రాగానే టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. హేమతో పాటు పలువురు ప్రముఖ నటులు ఉన్నారని తేలటంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన పేరు మీడియాలో వస్తుందని తెలిసిన హేమ అతి తెలివి చూపించింది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లోనే ఓ చెట్టు చెంతకు చేరి వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్ లోనే ఓ ఫామ్ హౌస్ లో ఉన్నానని చిల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. బెంగళూరు పోలీసులు తన ఫోటో రిలీజ్ చేసిన హేమ డ్రామాలు మాత్రం ఆపలేదు. తనెప్పుడో ఇంట్లో బిర్యానీ చేసిన వీడియోను మరుసటి రోజు రిలీజ్ చేసింది. తాను బెంగళూరులో లేనని ఇంట్లోనే ఉన్నానని బుకాయించింది. ప్రజలెవ్వరూ తన మాటలు నమ్మటం లేదన్న విషయం తెలిసి కూడా అది తెలివి చూపించింది. బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడటంతో నటి హేమ మరో డ్రామాకి తెరలేపింది. పోలీసుల విచారణలో తన పేరు హేమ అని కాకుండా కృష్ణవేణి అని చెప్పింది. పోలీసులు కూడా కృష్ణవేణి పేరుతోనే కేసు నమోదు చేశారు. దీంతో మొదట్లో రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో హేమ ఉందా లేదా అన్న విషయంలో గందరగోళం ఏర్పడింది. చివరికి హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించడంతో హేమ నడిపించిన డ్రామాకు తెరపడినట్లయింది. రేవ్ పార్టీలో పట్టుబడిన వారందరికీ నార్కోటిక్ టెస్టులు నిర్వహించటం, అందులో హేమతో పాటు 86 మందికి పాజిటివ్ రావటం చకచకా జరిగిపోయాయి. చివరికి బండారమంతా బయటపడటంతో హేమ డ్రామాలు ఆపలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ విషయంపై సరైన సమయంలో మాట్లాడతా అంటూ ఓవర్ యాక్షన్ చేసింది. రేవ్ పార్టీలో పట్టుబడటమే కాకుండా పలుమార్లు బుకాయించిన హేమపై తెలుగు సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ మాత్రం యాక్టింగ్ సినిమాల్లో చూపిస్తే ఇప్పటికే పెద్ద యాక్టర్ అయ్యేదని సెటైర్లు వేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడటంతో నటి హేమ మరో డ్రామాకి తెరలేపింది. పోలీసుల విచారణలో తన పేరు హేమ అని కాకుండా కృష్ణవేణి అని చెప్పింది. పోలీసులు కూడా కృష్ణవేణి పేరుతోనే కేసు నమోదు చేశారు. దీంతో మొదట్లో రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో హేమ ఉందా లేదా అన్న విషయంలో గందరగోళం ఏర్పడింది. చివరికి హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించడంతో హేమ నడిపించిన డ్రామాకు తెరపడినట్లయింది. రేవ్ పార్టీలో పట్టుబడిన వారందరికీ నార్కోటిక్ టెస్టులు నిర్వహించటం, అందులో హేమతో పాటు 86 మందికి పాజిటివ్ రావటం చకచకా జరిగిపోయాయి. చివరికి బండారమంతా బయటపడటంతో హేమ డ్రామాలు ఆపలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ విషయంపై సరైన సమయంలో మాట్లాడతా అంటూ ఓవర్ యాక్షన్ చేసింది. రేవ్ పార్టీలో పట్టుబడటమే కాకుండా పలుమార్లు బుకాయించిన హేమపై తెలుగు సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ మాత్రం యాక్టింగ్ సినిమాల్లో చూపిస్తే ఇప్పటికే పెద్ద యాక్టర్ అయ్యేదని సెటైర్లు వేస్తున్నారు.